వెల్కమ్ టు టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. జనసేన పార్టీ నాయకుడు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయినటువంటి అరవ శ్రీధర్ వ్యవహారం గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ. దీనిపై రోజుకో రకంగా రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. రకరకాల పత్రికల్లో కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎక్కడ చూసినా కానీ కల్తీ లడ్డు వ్యవహారం ఒకవైపు, అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి చర్చలు అనేవి మరొక వైపు నడుస్తూనే ఉన్నాయి. అయితే అరవ శ్రీధర్ వ్యవహారాన్ని చూస్తే తనను లైంగికంగా వాడుకున్నాడని వీణ అనే మహిళ రోజుకొక వీడియోను విడుదల చేసి నాకు న్యాయం చేయాలి అనేటటువంటిది ఆమె చేస్తున్నటువంటి అభియోగం. ఇది ఆమె తరపున వాదనలు కూడా. మరి ఎమ్మెల్యే అయితే తనే నన్ను వేధింపులకు గురి చేసింది, తప్పుడు ఆధారాలు, తప్పుడు వీడియోలన్నీ పెడుతోంది, అవన్నీ కూడా ఒరిజినల్ వీడియోలు కాదు, డీప్ ఫేక్ వీడియోలు సృష్టించింది, అంతేకాదు నన్ను డబ్బులు డిమాండ్ చేసింది అనేటటువంటిది ఎమ్మెల్యే అయినటువంటి జనసేన పార్టీకి చెందిన అరవ శ్రీధర్ యొక్క వాదన. మరి తప్పు ఎవరిదన్నది ఇప్పటికిప్పుడు తెలియకపోయినా కానీ ఇప్పుడు అరవ శ్రీధర్ మీడియాకు ముందు వచ్చారు, కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు. ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తుందో అదేవిధంగా పార్టీకి కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన తర్వాతే నేను ముందుకెళ్తాను. ఇక్కడ సదరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చెప్తుంది ఏంటి? ఇది నా వ్యక్తిగత వ్యవహారం, దీనికి పార్టీకి సంబంధం లేదు, జనసేన పార్టీని లాగొద్దు అనేటటువంటిది ఈ వీడియోలో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చెప్తోంది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న, ఒక ఎమ్మెల్యే మీద లైంగిక ఆరోపణలు వస్తే అది వ్యక్తిగతం ఎలా అవుతుంది? ఆయన ఒక వ్యక్తి కాదు కదా, ప్రజలు ఓటేసి గెలిపించినటువంటి ఒక ప్రజాప్రతినిధి, ఒక సాధారణ వ్యక్తి కాదు, కార్యకర్త కాదు. ప్రజలు ఆయన క్యారెక్టర్ని కానీ, ఆయన చేసినటువంటి సేవలు కానీ, సిద్ధాంతాలు కానీ, భవిష్యత్తులో ఆ నియోజకవర్గానికి ఏం చేస్తాననేటటువంటిది ఇచ్చినటువంటి హామీలు కానీ ఇవన్నీ నచ్చి మెచ్చి తమ నియోజకవర్గానికి ఆదర్శంగా ఉంటాడని నమ్మి ఓటేసినటువంటి ఒక నాయకుడు. మరి పైగా ఆయన ఒక్కడే చూడలేదు, ప్రజలు ఆయన వెనకున్నటువంటి పార్టీని, అదే జనసేన పార్టీని, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఇవన్నీ కూడా ప్రజలకు ఉన్నటువంటి అంచనాలు, లెక్కలు, ఇవన్నీ ప్రజల అంచనాలు, లెక్కలు ప్రజలకు ఉంటాయి. మరి ఆ విధంగా ప్రజలు ఓటేసి గెలిపించినటువంటి ఒక ఎమ్మెల్యే అది వ్యక్తిగతం అంటున్నాడు. సరే, అది వ్యక్తిగతం అనుకుందామంటే అదేమి 4 గోడల మధ్య జరగలేదు. ఈ వివాదం 4 గోడల మధ్య జరిగినంత వరకు నీకు సంబంధించింది. అదేమన్నా భార్యాభర్తలకు సంబంధించిన గొడవ కాదు. ఇంట్లోనే మేము దానికి పరిష్కార మార్గాలు ఎదుర్కొంటాము, దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పేదానికి రచ్చకెక్కింది, మీడియా ముందుకు వచ్చింది. మీడియాలో రోజుకొక వీడియో రిలీజ్ అవుతున్నాయి, సదరు బాధితురాలు చెప్తుంది ఇవన్నీ కూడా. మరి ఎమ్మెల్యే గారేమో చాలా సింపుల్గా మా వ్యక్తిగతం అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు. మరి దీన్ని ప్రజలు అంగీకరిస్తారా? మరి మీ వ్యక్తిగతం అయినప్పుడు మీ వ్యక్తిగతమే అనుకుందాం, మీ వర్షన్కే వద్దాం. మరి జనసేన పార్టీ నియమించినటువంటి త్రిసభ్య కమిటీ ముందుకు మీరు ఎందుకు హాజరయ్యారు? మరి కమిటీకి చెప్పొచ్చు కదా, ఇది నా వ్యక్తిగతం, నా ఇంటికి సంబంధించినటువంటి గొడవ, నా ఇంట్లోనే నేను పరిష్కారం చేసుకుంటామని చెప్పొచ్చు కదా. మరి చెప్పకుండా త్రిసభ్య కమిటీ ముందుకు ఎందుకు హాజరయ్యారు? నీ వ్యక్తిగతమైనప్పుడు మీ పార్టీ జనసేన పార్టీ మీకెందుకు నోటీస్ జారీ చేసింది? జాతీయ మానవ హక్కుల కమిషన్ తగిన చర్యలు తీసుకోమని ఎందుకు చెప్పింది? మరి అన్నిటికీ హాజరవుతున్నారు, వ్యక్తిగతం అంటున్నారు. వ్యక్తిగతం అనుకోవడానికి మీరే ఒక సాధారణమైనటువంటి పౌరుడు కాదు ఆ నియోజకవర్గంలో, ఒక ఎమ్మెల్యే. ఈ విషయం వ్యక్తిగతం అన్న గీత ఎప్పుడో దాటేసింది, ఆ గీత దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు వ్యక్తిగతం అనే దానికి లేదు. మరి పార్టీకి సంబంధం లేదని పూర్తిగా పక్కకు నెట్టేచ్చు అంటే అలా కుదరదు. ఎందుకంటే ఇది రాజకీయ లాభ నష్టాల విషయం కాదు, ఇది న్యాయం, నైతికతకు పరీక్ష. నీకు సంబంధించినటువంటి నైతికతకు ఆ మహిళ చెప్పింది కరెక్టా కాదా తప్ప అనేటటువంటిది నిజానిజాలు తేలాల్సినటువంటి విషయం. మరి ఆరోపణలు నిజమా లేదా అబద్ధమా అనేది చట్టం తేలుస్తుంది. మీరు ఒక మాట చెప్పేసినంత మాత్రాన అది వ్యక్తిగత విషయం కాబట్టి ఏదో ఒక ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏదో తీర్చుకునేటటువంటి సమస్య కాదు.
కానీ ప్రశ్నలు అడగడం అనేది ప్రజల హక్కు, మీడియాకు ఉన్నటువంటి బాధ్యత. మీడియా అడిగినప్పుడు మీరు సమాధానం దాటేసినటువంటి ప్రయత్నాలే చేశారు. కానీ మేము త్రిసభ్య కమిటీకి ఇచ్చాము, వాళ్ళు చూస్తారు, చూసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అది వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మళ్ళీ నేను చెప్తాను అనేటటువంటి చెప్తున్నారు. మరి ప్రజల ముందుకు ప్రజలకు ఏం చెప్తారు? ఒకవైపు బాధితురాలు అని చెప్పేటటువంటి మహిళ ఇచ్చి సాక్ష్యాధారాలతో సహా రోజుకొక ఒక వీడియో అనేది బయటికి పెడుతూ ఉంది. మరి మీరేమో తర్వాత టైం వచ్చినప్పుడు పెడతానంటే ఇంతకంటే టైం ఎప్పుడు వస్తుంది? ప్రజలకి సాక్ష్యాధారాలతో సహా ఆ వ్యక్తి, ఆ సదరు మహిళ బయట పెట్టినప్పుడు మీరు కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా. అది మీరు చూడాలి. ఒక ఎమ్మెల్యే అయ్యుండొచ్చు, కానీ ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితం అనేది వేరుగా ఉంటుంది. కానీ ప్రజల ముందుకు వచ్చి ఆ గీత దాటి ప్రజల ముందుకు వచ్చినప్పుడు ప్రజలకి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ క్యారెక్టర్ని, మీ సిద్ధాంతాలని, మీరు ఇచ్చిన హామీల్ని నమ్మి ఓటేసినటువంటి ఓటర్లకి మీరేం సమాధానం చెప్తారనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అసలు లైంగిక ఆరోపణలు లాంటి తీవ్రమైన అంశం వచ్చినప్పుడు అది పూర్తిగా వ్యక్తిగతం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే అనేది ప్రజాప్రతినిధి, ప్రజలకు ఇచ్చినటువంటి నమ్మకం. మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, బాధ్యతగా ప్రవర్తించాలి. కాబట్టి పార్టీకి సంబంధం లేదనడం రాజకీయంగా సేఫ్ కామెంట్ అయితే కావచ్చు, కానీ నైతికంగా పూర్తి సమాధానం కాదు. మరి పార్టీ పరంగా చూస్తే ఆరోపణలు వ్యక్తిగతంగా వచ్చాయి, పార్టీ అధికార కార్యక్రమంలో లేదు అనేటటువంటిది చెప్తున్నారు. ఆ మహిళ పార్టీ పేరు మీద అయితే చెప్పట్లేదు. ఇప్పటికి కూడా కొన్ని వీడియోల్లో చెప్తుంది, నేను జనసేనని కానీ పవన్ కళ్యాణ్ కానీ దూషించట్లేదు, చెప్పట్లేదు. సదరు ఎమ్మెల్యే నాకు చేసినటువంటి ద్రోహం అని కూడా ఆమె కూడా చెప్తుంది. కానీ ఒక గీత దాటి ప్రజాక్షేత్రంలో మీరు ఆరోపణలు చేసినప్పుడు అటు ఆవిడ కానీ మీరు కానీ నిరూపించుకునేటటువంటి బాధ్యత అయితే ఉంది. దీన్ని వ్యక్తిగతంగా చూడాలి అనేటటువంటి మీ కామెంట్స్ అయితే ప్రజలు ఏకీభవించే పరిస్థితిలో అయితే లేరు. ఇప్పటికైనా కానీ ప్రజలకు నిజాలు అనేది తెలియచెప్పాల్సినటువంటి బాధ్యత అయితే ఒక ఎమ్మెల్యేగా మీ మీద ఉంది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.